హలో ఆల్, చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో. ఈరోజు కేక్ చేసేసాను నా స్టైల్లో. ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నేను ఇలా అనుకుంటానో లేదో 1 అవర్లో కేక్ రెడీ అయిపోతుంది. బేకింగ్ టైం తీసుకుంటుంది అంతే, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. రెసిపీలోకి వెళ్ళిపోదాము. 1 కప్ మైదా తీసుకోండి. జల్లెడ పట్టుకోవాలన్నమాట మైదాని. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి జల్లెడ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 3/4 కప్ షుగర్ తీసుకోండి. 3/4 కప్ ఆయిల్ తీసుకోండి. మీరు కావాలంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అంటే ఆయిల్ బదులు. 3 ఎగ్స్ తీసుకోండి. ఫ్లేవర్ కోసం నేను ఇలాచీ వేస్తున్నాను. మీరు కావాలంటే ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలాచీ వేసుకుంటున్నా. ఒక 3 స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకోండి, ఒక చిన్న కప్తో అన్నమాట. టేస్ట్ కోసం పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసి మిక్సీ చేసుకోండి. చూసారా, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇలా థిక్గా అవ్వాలి. మనం జల్లెడ పట్టుకున్న మైదా పిండిలో ఈ బ్యాటర్ వేసేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. నేనైతే స్పాచులా యూజ్ చేస్తున్నాను. మీరు నార్మల్గా వుడెన్ స్టిక్స్తో అయినా గరిటెలతో కూడా కలుపుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకోవాలి ఒక 10 మినిట్స్. మీకు థిక్గా అనిపిస్తే కొంచెం మిల్క్ యాడ్ చేసుకోండి. ఒక 1 స్పూన్ లాగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. చూసారా, ఇలా రిబ్బన్ లాగా రావాలన్నమాట. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు ఒక కేక్ మౌల్డ్ తీసుకొని బటర్ అప్లై చేసి మైదా పిండితో డస్టింగ్ చేసుకోవాలి. తర్వాత కేక్ బ్యాటర్ మొత్తం మౌల్డ్లో వేసేసి మౌల్డ్ని ఇలా ట్యాప్ చేసుకోవాలన్నమాట. మన ఏమైనా లమ్స్ ఉంటే పోతాయి, లోపల ఎయిర్ బబుల్స్ అలా ఉంటాయి కదా, అవి పోతాయి అన్నమాట. ఇలా ట్యాప్ చేసుకోవాలి. నేనైతే టాపింగ్కి క్యాష్యూస్తో డెకరేట్ చేసుకుంటున్నా. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ చేసుకోవచ్చు, లైక్ బాదం, పిస్తా, టూటీ ఫ్రూటీ, చాకో చిప్స్, ఇలా వేటితో అయినా చేసుకోవచ్చు డెకరేషన్. నేను ఎయిర్ ఫ్రైయర్లో బేక్ చేస్తున్నా. మీరు అవెన్లో కూడా బేక్ చేసుకోవచ్చు, లేదంటే ఇంట్లో ఒక పెద్ద గిన్నెలో ఇసుక వేసి కూడా మీరు అలా బేక్ చేసుకోవచ్చు. నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను. 180 డిగ్రీస్లో ఒక 10 మినిట్స్ నేను ప్రీహీట్ చేసుకున్నాను అనమాట. ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ కేక్ మౌల్డ్ని ఇందులో పెట్టేసుకోవాలి. పెట్టేసి మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఎయిర్ ఫ్రైయర్ని రీస్టార్ట్ చేసుకొని సేమ్ 180 డిగ్రీస్లో 30 మినిట్స్ పెట్టుకుంటున్నాను దీనికి. 30 మినిట్స్ తర్వాత చెక్ చేసి చూద్దాము. చూసారా, ఇలా ఉంది. ఇప్పుడు మనం దీన్ని ఒక టూత్ పిక్తో కానీ నైఫ్తో కానీ చెక్ చేసుకోవచ్చు. చూసారా, ఇంకా అవ్వలేదన్నమాట. నేను ఇంకొక 20 మినిట్స్ వదిలేసాను. 20 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉంది. ఇంకా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందనమాట. ఒకసారి నైఫ్తో చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, చూసారా, నైఫ్ అలా నీట్గా వచ్చేసిందో బయటికి. ఇంక ఇది అయిపోయినట్లే అనమాట. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక 20 మినిట్స్ అయినా అలా వదిలేయాలి, చల్లారనివ్వాలి, వెంటనే తీయకూడదు. ఎంత నీట్గా వచ్చేసిందో చూడండి. ఇంకంతేనండి, చాలా క్విక్గా అయిపోతుంది కేక్. మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. Thank you for watching. Bye bye.